నమస్కారం. ఇవాళ మనం గట్ హెల్త్ అండ్ ప్రోబయోటిక్స్ వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ గీతికా నూతకి, మీ ఫ్యామిలీ డాక్టర్. అసలు ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ మన గట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్. అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ మన హెల్త్కి బెనిఫిషియల్ కాదు. మనకి ఏ మైక్రో ఆర్గానిజమ్స్ అయితే బెనిఫిషియలో వాటినే ప్రోబయోటిక్స్ అంటాం. సో ఈ ప్రోబయోటిక్స్ మన నేసల్ మ్యూకోసా నుంచి మన ఓరల్ క్యావిటీలో, మన గట్లో, స్టమక్ లైనింగ్లో, ఇంటెస్టైన్స్లో, ఈవెన్ యానల్ రీజన్లో, విమెన్లో అయితే వెజైనల్ రీజన్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి హెల్త్ని ప్రొవైడ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్. ఇవి ట్రిలియన్స్లో, బిలియన్స్లో ఉంటాయి. అండ్ ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ ప్రోబయోటిక్స్, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంటాయి. కొన్ని మన మెంటల్ హెల్త్కి హెల్ప్ చేస్తాయి, కొన్ని మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, కొన్ని మన డైజెషన్ని ఎయిడ్ చేస్తాయి, కొన్ని హార్మోనల్ హెల్త్కి బెనిఫిట్ చేస్తాయి. ఇలాగా సెవెరల్ ప్రోబయోటిక్స్కి సెవెరల్ రోల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సింక్రనీలో ఉండి మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి బెనిఫిట్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్. అసలు ఈ ప్రోబయోటిక్స్ ఎలా తీసుకోవాలి? మనకు ప్రోబయోటిక్స్ మన న్యాచురల్గా తినే ఫుడ్లో ఉంటాయి. ఈ మధ్య మనకు ఆర్టిఫిషియల్గా కూడా అవి పౌడర్స్లో, క్యాప్స్యూల్స్లో చూస్తున్నాం. ఈ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ ఏంటి అంటే, మనం రోజు తినే పెరుగు ఇస్ వెరీ వెరీ రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్. ఏమైనా ఫర్మెంటెడ్ ఫుడ్స్ లైక్ పన్నీర్ కానివ్వండి, చీజ్ కానివ్వండి, మన పెరుగు, మజ్జిగ, ఇవన్నీ కూడా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్. ఇప్పుడు మనం దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా నైట్ టైం ఎందుకు వదిలేస్తాము? ఫర్మెంట్ అవ్వడానికి, సో దట్ దే రిచ్ ఇన్ ద ప్రోబయోటిక్స్. అలాగే మనం ఇప్పుడు కామన్గా చూసే సార్డో కూడా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కిమ్చి, కంబూచా, ఇవన్నీ కూడా ఈ మధ్య ఎక్కువ మార్కెట్లో చూస్తున్నాం. సో అవి కూడా ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్సే. ఈ సోర్ క్రాట్ కానివ్వండి, పికిల్డ్ వెజిటేబుల్స్ కానీ తీసుకోవచ్చు. అంతెందుకు, మన ఫేమస్ ఆవకాయ పచ్చడి ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ ప్రోబయోటిక్స్. సో మనం ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా, ఉసిరికాయ కానివ్వండి, ఆవకాయ కానివ్వండి, నిమ్మకాయ పచ్చడి కానీ, ఇట్లన్నిటిలో కూడా ఫర్మెంటెడ్ ఫుడ్సే. వాటిలో రిచ్ ఆఫ్ ప్రోబయోటిక్ సోర్స్. ఈ ప్రోబయోటిక్స్ మనం న్యాచురల్గా తీసుకుంటే మన బాడీలో అవి యాడెడ్ బెనిఫిట్ని చేస్తాయి. దాంతోపాటు ప్రీబయోటిక్స్ అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఈ ప్రీబయోటిక్ ఏంటి అంటే, ప్రోబయోటిక్కి న్యూట్రిషన్ ఇచ్చే ఫుడ్డే ప్రీబయోటిక్, మేజర్లీ ఫైబర్స్. సో వెజిటేబుల్స్ కానివ్వండి, ఫైబర్ సోర్సెస్ ఏవి తిన్నా మనకి ప్రోబయోటిక్కి అవి న్యూట్రిషన్ యాడ్ చేస్తాయి. సో మేక్ ష్యూర్ యూర్ ఆల్వేస్ హ్యావింగ్ సమ్ సార్టెడ్ వెజిటేబుల్స్ కానివ్వండి, సాలడ్ కానివ్వండి, మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. ఈ ప్రోబయోటిక్స్ కనుక కరెక్ట్గా లేకపోతే దాన్ని డిస్బయోసిస్ అంటాం. గట్ డిస్బయోసిస్ కానివ్వండి, గట్ ఇంబ్యాలెన్స్ కానీ ఉంటే మన ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అవుతుంది, మనకి బ్రేక్అవుట్స్ వస్తాయి, మన హార్మోనల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కొంతమందికి ఈవెన్ లో మూడ్స్ కానివ్వండి, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. వెయిట్ గెయిన్ అవుతుంది, మెటబాలిజం స్లో అవుతుంది. ఇట్లా సెవెరల్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మనం న్యాచురల్గా తీసుకుంటాం కుదరలేదు అంటే, మనం ఏదైతే ప్రోబయోటిక్ డెఫిసిట్ ఉంటామో అది మనం ఆర్టిఫిషియల్గా కూడా సప్లిమెంట్ చేస్తున్నారు డాక్టర్స్ ఈ మధ్య. లైక్ కామన్గా మనం చూసేవి లాక్టోబాసిలస్, ఎస్టోబాసిలస్, ఇలాంటి ప్రోబయోటిక్స్ అనమాట. సో ఇవన్నీ కూడా చేశాక మన గట్ కనుక మనం బ్యాలెన్స్లో పెట్టుకోగలిగితే మన హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మేక్ షూర్ యూర్ ఇంక్లూడింగ్ one probiotic rich food every day in your diet. Take care of your health.